హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 1962లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 2,32,058 మంది ఓటర్లు ఉన్నారు. గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే ఈ నియోజకవర్గంపై తెలుగుదేశం పార్టీకి మంచి పట్టుంది. మొదటిసారి పోటీ చేసినప్పటి నుండి 1999 వరకు టీడీపీ ఇక్కడ ఓటమన్నదే ఎరగదు. అలాంటి ఈ నియోజకవర్గంపై పట్టు సాధించాలని చూస్తుంది వైసీపీ. గత అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన తలారి వెంకట్రావు ప్రస్తుతం ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యే. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఒక్కసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి తానేటి వనిత, కాంగ్రెస్ అభ్యర్థి ఉషా తిగిరిపల్లి మరియు పీఆర్పీ అభ్యర్థి కడలయ్య సబ్బిటిపై పోటీ చేసి 14,653 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు వైసీపీ అభ్యర్థి తలారి వెంకట్రావుపై పోటీ చేసి 11,540 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి తలారి వెంకట్రావు, టీడీపీ అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు మరియు బీఎస్పీ అభ్యర్థి సిరా భరత్రావుపై పోటీ చేసి 37,461 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు, వైసీపీ అభ్యర్థి వనిత, కాంగ్రెస్ అభ్యర్థి సోడాదాసి మార్టిన్ లూథర్ల మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు, మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.